ఆకాశం గోధుమ రంగులో మారుతున్నప్పుడు హీరో పేరుగల పత్రికా రిపోర్టర్ తన బస్ మోకాళ్లమీద కిందపడుతున్న పల్లెటూరికి చేరుకున్నాడు. గ్రామం యథావిధిగా ఉంది. రైతులు పంటలను కత్తితో కట్ చేస్తున్నప్పుడు అందరినీ స్పష్టంగా చూసే అవకాశం అతనికి కలిగింది. అతను దిగగానే గ్రామస్థులు ఒకరిపై ఒకరు గుసగుసలు పాడుతూ అతని అనుమానంతో చూస్తున్నారనే భావన అతనికి కలిగింది. అతను ఒక చిన్న గది అద్దెకు తీసుకునే నిర్ణయం తీసుకుంటాడు. కాని అందుకే ఇల్లు యజమాని తొలుతు వెనకడుగు వేస్తాడు. మీ అక్కడ ఉండలేరు అని తలుపు దగ్గర నిల్చొని చెప్పాడు. ఎత్తికేలకు అతను అంగీకరించి అది మీకు సరే, కాని హెచ్చరికలు ఇవ్వడం మర్చిపోవద్దు అని అన్నారు. హీరో ఆ భవంతి గురించి అడిగాడు. కాబట్టి టీ స్టాల్ దగ్గర కూర్చున్న గ్రామస్థులు ఒక్కసారిగా నిశ్శబ్దమవుతారు. వాళ్లలో ఒకడు కోపంగా చెప్పాడు, మీలాంటివాళ్లు దాన్ని తవ్వకండి. ఆ ఇల్లు ఇప్పటివరకు చాలామందిని మింగేసింది. గ్రామంలో వృద్ధురాలొకటి వణుకుతూ మాట కలుపుతుంది. ఆ ఇల్లు నీడలనే తినేస్తుంది. నీ నీడ కూడా తిరిగిరాదు. రాత్రి సమయంలో హీరో తన గదిలో ఉండగా దూరం నుంచి ఒక లాలబీ వినిపిస్తుంది. అతను కిటికీ తెరిచి చూశాడు. చంద్రకాంతిలో ఆ భవంతి ఓ స్వల్ప కాంతితో మెరిసిపోతుంది. తరువాతి ఉదయం హీరో పిల్లలతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఒక చిన్న బాలుడు నిశ్శబ్దంగా చెబుతాడు, నా స్నేహితుడు అక్కడ ఆడుకోవడానికి వెళ్లాడు, తిరిగి రాలేదు. ఆ మాటలు వినగానే గ్రామస్థులు ఆ బాలుడిని లాగి తీసుకెళ్లి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని మందలిస్తారు. హీరో తన డైరీలో రాస్తాడు, గ్రామస్థులు ఏదో దాచెపున్నారు, భయం వాళ్లను బంధిస్తోంది. కాని నాకు నిజం తెలుసుకోవాలి. ఆ రాత్రి అతను జిజ్ఞాసతో ఆ భవంతి దగ్గరికి నడుస్తాడు. గాలి గట్టిగా వీచుతుంది. చెట్లు భీకరంగా ఊగుతాయి. ఒకసారిగా ముందరి గేట్ తానే కరకరలాడుతూ తెరుచుకుంటుంది. లోపల నుంచి ఊయల ఊగుతున్న శబ్దం వినిపిస్తుంది. అదే లాలబీ మళ్లీ వినిపిస్తుంది. హీరో దగ్గరికి అడుగు వేస్తుంటే ఒక నీడ మేడ కిటికీ దగ్గర కదులుతుంది. కాని లోపల ఎవరూ లేరు. ఈ అనుమానాస్పద పరిణామాలు అతనిని ఆ భవంతి చుట్టూ ఉన్న రహస్యాలను అన్వేషించడానికి ప్రేరేపించాయి. కాని గ్రామస్థుల భయమైన నిశ్శబ్దం అతనికి సమాధానం ఇచ్చే దారిని మరింత కష్టతరంగా చేసిందా.